షిల్లాంగ్ లో దంపతుల హనీమూన్ మర్డర్ కేసులో సంచలనం నమోదైంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమే చంపినట్లు పోలీసులు ప్రకటించారు. భార్య సోనంతో పాటు నలుగురు యూపీలోని ఘాజీపూర్లో అరెస్ట్ అయ్యారు. రాజా హత్య వెనుక ఆయన భార్య సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహా ఉన్నారు. రాజ్ కుష్వాహాతో సోనంకి గతంలోనే ఎఫ్ఐఆర్ ఉందంటున్నారు పోలీసులు. ఇక భర్త హత్య కోసం భార్య సుపారీ ఇచ్చినట్టు తేల్చారు మేఘాలయ పోలీసులు. సోనం తన భర్త హత్య కోసం సుపారీ ఇచ్చిందని మేఘాలయ ఐజీ చెప్పారు. మర్డర్ మాస్టర్ మైండ్ స్వయంగా సోనమే చేసిందన్నారు. అలాగే ముగ్గురు నిందితులతో సోనం పలుమార్లు మాట్లాడారు. దర్యాప్తులో గుర్తించామన్నారు మేఘాలయ ఐజీ. మే 11న అంటే మొన్నే రాజా సోనం పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరూ 20న హనీమూన్కి వెళ్లారు. మే 22న ఓ 2 వీలర్ అద్దెకు తీసుకొని మౌలాకియాత్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆ 2 వీలర్ని పార్క్ చేసి లివింగ్ రూట్ వంతెన్ని చూసేందుకు వెళ్లారు. రాత్రి అక్కడే బస్ చేసి మర్నాడు ఉదయం బయటకు వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరూ అదృశ్యమయ్యారు. 11 రోజుల తర్వాత సోహ్రాలోని ఒక వాటర్ ఫాల్ సమీపంలోని లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఈ మర్డర్ చేయించింది భార్య అనేది ఇప్పుడు విచారణలో బయటపడ్డ సంచలన నిజం. ఈ జంట అదృశ్యమైన రోజు వారి వెంట మరో 3 పురుషులు ఉన్నట్లు ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం కేసులో ఇప్పుడు కీలక మలుపుగా మారింది. రాజా రఘువంశీ ఆయన భార్య సోనం మే 23న ఉదయం 10 గంటల సమయంలో నాన్గ్రియాట్ నుంచి మావ్లాఖియాట్ వైపు మెట్లెక్కుతుండగా గైడ్ చూశాడు. అతడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఒక్కో లీడ్ పట్టుకుని విచారణ చేస్తే చివరికి భార్య సోనమే భర్త రాజా రఘువంశీని చంపినట్లుగా దోషిగా తేల్చారు.